హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం శాండ్విచ్ తయారు చేసే విధానం చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, బటర్, సాల్ట్, ఆరిగానో, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, సాస్ చూడండి, మైనస్, ఫ్రెష్ టమాటో సాసు, రెడ్ చిల్లీ సాసు, బ్రెడ్ స్లైసెస్. ఓకేనా, మనం ఇప్పుడు పాన్ పెట్టుకుందాము. ఓకే, ముందుగా మనం ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఫస్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నాము. ఆనియన్ చేసుకున్న తర్వాత క్యారెట్ వేసుకుంటామండి. క్యాబేజ్, క్యాప్సికమ్ అండి, సాల్ట్ వేసుకుంటాను, ఆరిగానో వేసుకున్నామండి, చిల్లీ పౌడరు, కొరియాండర్ పౌడర్ అండి వేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఆ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మైనస్ వేసుకుంటాను. ఇప్పుడు టమాటా సాస్ వేస్తాను. ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ వేస్తాము. చూడండి, ఓకే, తగినంత అండి, ఎక్కువ వేసుకోకూడదు. మనం న్యాచురల్గా చేసుకోవాలి. చూడండి, ఆ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బ్రెడ్ స్లైస్ మీద ఈ విధంగా మనం పెట్టుకోవాలండి. ఓకే, ఈ విధంగా పెట్టుకొని ఫిల్ చేసుకోవాలండి మొత్తము. ఇప్పుడు బటర్తో బాగా ఇప్పుడు చూడండి, ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు రోస్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ కొంచెం మనం బటర్ వేసుకుంటాము. చూడండి అండి, చూడండి, ఈ విధంగా చూశారు కదా. ఈ విధంగా చూడండి, ఈ విధంగా టోస్ట్ చేసుకోవాలండి. చూశారు కదా, చూడండి, ఈ విధంగా అయిపోయిన తర్వాత ఈ విధంగా టోస్ట్ చేసుకున్న తర్వాత మనము చూడండి ఫైనల్గా ఈ విధంగా కట్ చేసుకొని నీట్గా చూడండి. శాండ్విచ్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. చూశారు కదా, ఫైనల్ టచ్ అయిపోయింది. శాండ్విచ్ రెడీ. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. చూశారు కదా, వావ్, టేస్టీ. చూడండి, 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 ఆహాహా, ఓహోహో. చూశారు కదా, ఇంట్లో మీరు ఈ విధంగా చేసుకోండి. ఓకేనా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, ఫుల్ వీడియో చూడండి. నెక్స్ట్ కామెంట్లో ఏ రెసిపీ చేయాలనో చెప్పండి, అదే చేస్తాం. ఓకేనా, ఓకే, చూడండి, ఓకే, బాయ్.